చెప్పండి సార్. హాయ్. మీరు మాట్లాడే అన్ని కూడా వింటా ఉంటానండి. సార్. దాన్ని బట్టి మీ మీద అభిమానం పెరిగింది. థ్యాంక్ యూ సార్. ధన్యవాదాలు సార్. చెప్పండి సార్. హాయ్. సార్ నేను క్రిస్టియన్ అండి. అయితే సకారం తీసి ఉకారం పెట్టే ఇది అబద్ధం. మీరు చెప్పండి. ఏమండి? ఇక్కడ ఎవరు క్రైస్తవులు లేరు, అయినా మీరు మీ మీ భ్రమది, మీ భావన చెప్పండి, పర్లే. అయితే మీ మీ డిబేట్స్ అవి చూసి నేను మారు మనసు పొందానండి. ఓహో, నిజమైన మారు మనస్సు. భ్రమలోంచి బయటపడ్డ సత్యబాబు. అవునండి. వెరీ గుడ్ సార్, వెరీ నైస్. అందుకనే మన జాతీయ జెండా పెట్టుకున్నానండి, పిక్. అది ఇప్పుడు కనపడింది. రైట్ కరెక్టే. అంతకు ముందు సిలువ ఉండేదండి. అయ్యయ్యో, విలువ లేని సిలువ ఇప్పుడు విలువైన. ఓ వండర్ఫుల్ సార్, వండర్ఫుల్. జై శ్రీరామ్. అద్భుతం. చాలా సంతోషం సార్. సార్ మీరు సత్యబాబు గారు, మీరు ఎన్నాళ్ళు గొర్రెలా ఉన్నారు? ఇంచుమించు 35 ఏళ్ళు. అయ్య బాబోయ్, జీవితం సర్వనాశనం. 35 ఏళ్ళు గొర్రెలా ఉండి మీరు వెనక్కి రావాలని ఎప్పుడు అనిపించింది? ఎందుకు అనిపించింది? మరి మీరు ఒక 26 ప్రశ్నలు అడిగారు. 26 ప్రశ్నలకి ఎవరైనా ఒక్కదానికైనా సమాధానం చెప్తే మీరు గొప్ప ప్రైజ్ మనీ 90 lakhs. నేను కూడా మతం మారిపోతాను అన్నారు. మరి ఒక్కడైనా రావాలి కదా. ఆంధ్ర తెలంగాణలో ఇంచుమించు 2 లక్షల మంది ఎంతమంది ఉన్నారు? ఎవరు రావట్లేదు. ఎందుకు వస్తారు? మనమేమో వాళ్ళ అమ్మ పేరు నాన్న పేరు అడుగుతాం. అయిపోయా, ఇంక రారు. ఇంకా ఎందుకు ఒక్కడ కూడా మీరు అడిగేదానికి సరైన సమాధానం చెప్పలేకపోతున్నారు. వాళ్ళ దగ్గర ఉంటే కదా సార్ చెప్పడానికి. మరి అందుకే అండి, మరి అందులో మరి బయటకు వచ్చాను. జై శ్రీరామ్. భారత్ మాతాకి జై శ్రీరామ్. సార్ సత్యబాబు గారు, చాలా సంతోషం. అయితే మీరు వెళ్ళడానికి కారణాలు ఏవేవో ఉండొచ్చు, కానీ ఇవాళ చాలా మంచి రోజు. మేము హోమం దగ్గర ఇప్పుడే భగవద్గీత భాగవతం ఇవన్నీ చదువుకుంటూ ఉన్న సమయంలో మీరు ఫోన్ చేశారు. చాలా ఇవాళ ఏంటో తెలుసా? ఇవాళ పాండవ నిర్జల ఏకాదశి. అంటే నీళ్లు కూడా తాగకుండా ఉపవాసం చేసే రోజు ఇది. తెల్లవారగట్ల 4 అవ్వకుండా లేచి, మా స్వామి ఇప్పుడు రాత్రి 10 అవుతుంది, ఇంతవరకు నీళ్ళు తాగలేదు, నేను మధ్యాహ్నం వరకు నీళ్ళు తాగలేదు, పిల్లలు కూడా నాతో యువకులు బోలు మంది ఉన్నారు, వాళ్ళు కూడా మధ్యాహ్నం వరకు నీళ్ళు తాగలే, ఇప్పటిదాకా నీళ్ళతో ఉన్నారు, ఒక పండు కూడా తినలే. ఇలా తపస్సు చేస్తున్నాం. మా తపస్సు ఫలించినట్టు మీరు చాలా శుభవార్త చెప్పారండి. చాలా సంతోషం. చాలా ఆనందం సార్, చాలా ఆనందం. మనం ఓసారి కలుద్దామండి, నేను వచ్చినప్పుడు చెప్తాను. అలాగేనండి. చాలా సంతోషం అండి, చాలా సంతోషం. మీ అసలు కానీ చాలా బాధగా ఉన్న విషయం చెప్పనా? 35 ఏళ్ళు మీ జీవితంలో ఒక పనికిరాని దానికోసం అయిపోయింది. నేను ఇప్పుడు చూడండి, నా కడుపులో నీళ్లు, ఇందాక కొంచెం చెరుకు రసం తప్ప ఏమీ లేదు సార్. ఇప్పటిదాకా బోల్డ్ అంత మాట్లాడేసుకున్నాను.